శిరసున ముసురిన యుద్ధ ఘోరం, ద్రోణుడి చేతిలో దహన శస్త్రం, శిష్యులపై నిలిచే విధి ఘర్షణం, కురుక్షేత్రమంత కర్మ సంగ్రమం. ఆచార్యుడే సేనాధిపతి అయ్యే వేళ, ధర్మము బంధము పరీక్షకు వేళ, అస్త్ర విద్యలన్నీ అగ్నిగా మారే, గురువు శిష్యుల బంధం రణమున చీలే. అర్జునుని ఎదుట నిలిచిన గురువు, కంట తడితో కూడిన కఠిన వీరుడు, విధి ఆడిన ఆటలోడని వీరుడు, ధర్మ సంకటమున తడబడిన గురువు, గురు శిరసున ముసురిన యుద్ధ ఘోరం, ద్రోణుడి చేతిలో దహన శస్త్రం, శిష్యులపై నిలిచే విధి ఘర్షణం, కురుక్షేత్రమంత కర్మ సంగమం. అభిమన్యుడి రక్తముతో తడిసిన భూమి, చక్రవ్యూహములో కరిగిన యౌవని గతి, న్యాయం అడిగే గాలిలో నిశ్శబ్దం, పాండవ హృదయమున అగ్ని ప్రవేశం, అర్జునుని శపథం ఉరుముల వాలే, జయద్రథుని కాలము చీకటి తలుపులే, గురువు నేత్రాలలో మౌన వేదన, శిష్యుని శక్తికి నమిలిన క్షణం, అశ్వత్థాముని పేరు పలికిన మాయ, గురు హృదయం విరిగిన విషాద ఛాయ, శస్త్రం వదిలిన ఆచార్య క్షణం, ధర్మం గెలిచిన దారుణ సమరం, భూమిపై పడిన గురు శరీరం, ఆకాశమున విలపించే దేవగణం, విద్యకే అంకితమై జీవించిన వీరుడు, యుద్ధమే గతి అయిన మహాగురుడు, ద్రోణ పర్వమిదే ధర్మ విరోధం, గురువే శత్రువు అయిన విషాదగాతం, విధి రాసిన రక్తాక్షర కవితం,